గత ప్రభుత్వంలో విపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కేసీఆర్ ఏనాడైనా మాట్లాడే అవకాశం వారికి ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయతీ పతాక స్థాయికి చేరిందన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించారు. 18.7 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజలు తమ ఓటును ఆయుధంగా మార్చి ప్రజాపాలన తీసుకొచ్చారని అన్నారు. 2 ఏళ్లలో తాను ఏ రోజు విశ్రాంతి తీసుకోలేదన్నారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తున్నానని అన్నారు. కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదని సీఎం రేవంత్ విమర్శించారు. ఆయన కుటుంబంలో కాసుల పంచాయతీ తప్ప మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము తిన్నవారు ఎవరూ కూడా బాగుపడిన చరిత్ర లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని, కానీ వారింట్లో మాత్రం కాసులు కురిశాయని ఆరోపించారు. 1,00,000 కోట్లు ఈ రోజు గోదావరి పాలైపోయినాయి, గోదావరిలో కొట్టుకపోయినాయి. పాపం ఊరికే పోదు అన్నట్టు ఈ రోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూరు. సొమ్మొచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్మొస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇవాళ కండ్లతో చూస్తున్నాం. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు. ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది. కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు. ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే. ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదని సీఎం విమర్శించారు. ఎమ్మెల్యేలను కూడా సచివాలయంలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్ని 10 ఏళ్లలో చూశామన్నారు. ఏ ఆశయంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో 10 ఏళ్లలో అది నెరవేరలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీ రూపొందించామని, పెట్టుబడులు సాధనే లక్ష్యంగా ఈ నెల 8న 9న గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. ఎర్ర బస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీనికి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సహకరించాలని కోరారు. కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుందామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు, రోడ్లు అంచనాలేసి శంకర్కి ఇస్తాం. మోడీ గారి దగ్గర నుంచి నిధులు తెమ్మనాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి, మిగతా జిల్లాలకు వినిపించాలి. ఇక సర్పంచ్ ఎన్నికల్లో మంచివారిని గెలిపించాలని సీఎం కోరారు. గొడవలు సృష్టించే వారికి ఓట్లు వేయకూడదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు.